ఐపీఎల్ అనేది ఒక పెద్ద స్కామ్. ఆ స్కామ్ లో ఫోన్లు దొంగతనం చేయడం అనేది ఇంకో స్కామ్ లాగా మారింది. అదే కాకుండా మన ఇండియా ఒక పెద్ద వార్ని ప్లాన్ చేస్తుంది. ఇలా నేను కాదు, కొన్ని సిచ్యువేషన్ ని చూస్తే మనకు అలా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఏంటివి? అదే కాకుండా ట్రంప్ ఇరాన్ కి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఆ వార్నింగ్ ఇన్న ప్రతి కంట్రీ కూడా వణికిపోతుంది. ఆ వార్నింగ్ ఏంటిది? ఈ వీడియోలో ఇవన్నీ టాపిక్స్ ని కవర్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐపీఎల్ గురించి మాట్లాడదాం. ఐపీఎల్ లో ఒక స్కామ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చిన్నస్వామి స్టేడియం లో అయితే ఈ మ్యాచ్ జరిగింది కదా. మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. ఆ మ్యాచ్ లో అయితే ఆర్సీబీ గెలిచింది. అండ్ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఎందుకు వెళ్లారు అంటే ఇదే పెద్ద స్కామ్ అన్నమాట. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఒక 50 నుండి 60 మంది ఫోన్లు పోయాయంట. ఇది ఒక పెద్ద స్కామ్ అని ఎందుకు అంటున్నా అంటే చిన్న పిల్లలకి లైక్ ఇవన్నీ దొంగతనం చేసింది మొత్తం మైనర్సే అంట. లైక్ 15-16 ఇయర్స్ ఉన్నోళ్ళే ఇవన్నీ దొంగతనం చేశారనమాట. సో యాక్చువల్లీ ఇది స్కామ్ ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చి లోపలికి పంపించిన తర్వాత వాళ్ళతో ఇలాంటి పనులు చేపిస్తున్నారంట. లైక్ 50-60 మెంబర్స్ వి ఫోన్ అనుకుంటే జస్ట్ ఇమాజిన్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక యావరేజ్ గా ఒక 10,000 ఒక ఫోన్ అనుకుందాం. 50-60 అంటే 50-60,000 ఈజీగా వస్తున్నాయి. అది కూడా మనం జస్ట్ యావరేజ్ గా 10,000 ఒక్క ఫోన్ కేసినాం. అది ఎంత పెద్ద ఫోనో ఎంత చిన్న ఫోనో వదిలేస్తే ఒక 50-60 మెంబర్స్ ఫోన్ పోయాయి అంటే జస్ట్ ఇమాజిన్ ఇది ఎంత పెద్ద స్కామ్ లాగా చేస్తున్నారు. ఆ మైనర్స్ కి అనవసరంగా టికెట్స్ ఇచ్చి ఇలాంటివి చేపియడం. అండ్ మెయిన్ గా ఈ ఫోన్ దొంగతనాలు ఎప్పుడు జరుగుతున్నాయంటే ఇన్నింగ్స్ బ్రేక్స్ అండ్ ఫుడ్ కోర్ట్ కి వెళ్ళినప్పుడు, లైక్ ఆకలి అయినప్పుడు అక్కడ ఉండే ఎవరైతే ఆడియన్స్ తినడానికే వెళ్తారు కదా, సో అలాంటప్పుడు అయితే ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పటికీ ఆర్సీబీ మ్యాచ్ లో జరిగింది అండ్ ముంబై మ్యాచ్ లో కూడా జరిగింది. బట్ ఆర్సీబీ మ్యాచ్ లో మాత్రం 50-60 మెంబర్స్ వి పోతే 50-60 మెంబర్స్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే దీన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇట్లా స్కామ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండమని. సో మీ అందరూ కూడా ఒకవేళ ఐపీఎల్ కి ఎవరైనా వెళ్లేటోళ్ళు ఉంటే, గ్రౌండ్ కి స్టేడియంస్ కి ఎవరైనా వెళ్లేటోళ్ళు ఉంటే సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఫోన్ ని చూస్తూ ఉండండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇది పక్కన పెడితే మన ఇండియా ఒక యుద్ధం ని ప్లాన్ చేస్తుంది అని చాలా పోర్ట్రే చేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు రాంగ్ అనేది మాట్లాడుకుందాం. చాలా మంది ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్స్ ఏంటివి అంటే ఫస్ట్ థింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అయితే అందరు సీఎంస్ తోనైతే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళు కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఎయిర్ చీఫ్ ఏమో అమృత్సర్ కి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఆర్మీ చీఫ్ ఏమో జగన్నాథ్ టెంపుల్ కి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ జైసల్మేర్ అనే చోట సైరన్ టెస్టింగ్ చేసిండే. మన ఇండియా గురించి మాట్లాడుతున్నాం. మన ఇండియాలో జరిగినవన్నీ ఇన్సిడెంట్స్ అన్నమాట ఇవి. జైసల్మేర్ లో సైరన్ టెస్టింగ్ జరిగింది. అండ్ కొన్ని పాకిస్తాన్ బార్డర్స్ సైడ్ మన ఎయిర్పోర్ట్స్, మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అనేవి కొన్ని క్లోజ్ అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తుంటే చాలా మంది ఏమంటారు అంటే మన ఇండియా దేన్నో ప్లాన్ చేస్తుంది. అండ్ చాలా మంది ఏమంటారు అంటే అక్కడ యుఎస్ కి ఇంకా ఇరాన్ కి వార్ జరుగుతుంది కదా, సో ఇదే బెస్ట్ టైం మనం కూడా పాకిస్తాన్ పైన వార్ చేసేసి పాకిస్తాన్ ని మళ్ళీ మన దాంట్లో కలుపుకోవాలని అండ్ పిఓకే ని కూడా కలుపుకోవాలని. ఎందుకు ఇదే బెస్ట్ టైం అంటే ఇప్పుడు మాక్సిమం పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేది యుఎస్ఏ ప్రతిసారి పాకిస్తాన్ ఇండియా వార్ కి మధ్యలో వస్తుంది. అండ్ ఇప్పుడు యుఎస్ అయితే ఇరాన్ వార్ లో బిజీ ఉంది కాబట్టి ఇప్పుడైతే మధ్యలో వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు కనుక ఇండియా పాకిస్తాన్ పైన వార్ చేస్తే ఈజీగా పాకిస్తాన్ అయితే మన ఇండియాలో కలుపుకోవచ్చు అని చాలా మంది అంటున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఆ పాకిస్తాన్ ని కలుపుకోవడానికి ఇప్పుడు ఇండియా ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తుంది. మన ఆర్మీ చీఫ్స్ గానీ ఎయిర్ చీఫ్స్ గానీ వీళ్ళందరూ వెళ్లి గుళ్ళకి వెళ్లి అండ్ సైరన్ టెస్టింగ్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ పైన వార్ చేయడానికే మనం అన్ని ప్రిపేర్ గా ఉంటున్నాం. ఏదో వార్ జరగబోతుంది అని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీరే కమెంట్ చేయండి. మోదీ గారు కూడా చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యారు అంట దీని గురించి. సో ఇది కన్ఫర్మా లేదా తెలీదు. ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది. మన ఇండియా అయితే ఇలాంటివి చెయ్యదు అనిపిస్తుంది. బట్ ఎంతవరకు నిజం అనేది చూద్దాం. అండ్ పిఎం మోదీ గారు కూడా మొన్న ఒక పార్లమెంట్ లో ఒక స్పీచ్ లో జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా సిచ్యువేషన్ రావచ్చు అని అన్నారు. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. సో ఒకవేళ నిజంగానే వార్ వచ్చినా కూడా మనం అందరం కూడా సేఫ్ గా ఉండాలంటే జస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ని పాటించాలి. సో జస్ట్ వాళ్ళ అకార్డింగ్ వెళ్తే మనం కూడా సేఫ్ ఉన్నాం, మన ఫ్యామిలీస్ కూడా సేఫ్ ఉంటాయి. అండ్ ఇది పక్కన పెడితే యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అయితే ఇరాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిందనమాట. ఎంత గట్టి వార్నింగ్ అంటే అసలు ఈ వార్నింగ్ కూడా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ యుఎస్ కి ఇంకా ఇరాన్ కి ఎంత వార్ అవుతుందో మీ అందరికి తెలిసిందే. వాళ్ళు వీళ్ళపైన వేస్తారు, వీళ్ళు వాళ్ళపైన వేస్తారు. మొన్న యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అయితే ఒక మాట అన్నాడు అనమాట ఇరాన్ కి ట్వీట్ చేస్తూ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ని బ్లాక్ చేయడం ఆపేయండి, యుద్ధం అనేది కొంచెం
తగ్గిపోతుంది. ఒకవేళ ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ ని ఇంకా బ్లాక్ చేసినా మీరు తగ్గకపోతే అప్పుడు మేము ఏం చేయాలో అదే చేస్తామని యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అయితే అన్నాడు అనమాట. అండ్ ఇరాన్ కూడా దీనికి తగ్గకుండా, ఏ మాత్రం తగ్గకుండా మీరు ఏం చేయాలో అదే చేసుకోండి, మేము మాత్రం మా పని మేమే చేస్తాం అని ఇరాన్ అయితే తగ్గకుండా అయితే మాట్లాడింది. అండ్ దాని తర్వాత ఇరాన్ అయితే అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే మీ కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ని మేము అటాక్ చేస్తామంటే, అండ్ ట్రంప్ దీనికి అగేన్స్ట్ ఏమన్నాడంటే, మీరు మా కంపెనీస్ పైన అటాక్ చేస్తే మేము మీ న్యూక్లియర్ ప్లాంట్స్ పైన, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో దానిపైన అటాక్ చేస్తామని చాలా దారుణంగా అయితే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అండ్ ఇరాన్ కూడా చెప్పినట్టే వాళ్ళ కంపెనీస్ ఏవైతే, అమెరికన్ కంపెనీస్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో దానిపైన అయితే అటాక్ చేసింది. మెయిన్ గా ఫస్ట్ అమెజాన్ పైన అయితే అటాక్ చేసినట్టు తెలుస్తుంది. సో అమెజాన్ పైన అటాక్ చేయగానే ట్రంప్ అయితే ఆన్లైన్ లోకి వచ్చి చెప్పేసిండు అనమాట. ఒక స్పీచ్ లో చెప్పిండు అనమాట, మీరు మా కంపెనీస్ పైన అటాక్ చేశారు కదా, నెక్స్ట్ 2-3 వీక్స్ లోపు అసలు ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తారు, మీరు ఎప్పుడు చూడలేంది ఇప్పుడు చూస్తారు అని చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చింది అనమాట. దీంతో ప్రతి కంట్రీ కూడా భయపడుతుంది, ఎక్కడ న్యూక్లియర్ వార్స్ అయితే ఎక్కడ ఏవైతే అని భయపడుతుంది. ఎందుకంటే అంత పెద్ద కంపెనీని అంత డిస్ట్రాయ్ చేసినాక ఇరాన్, అమెరికా అయితే ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చేసింది, ఎక్కడ ఏమైతుందో తెలియదు, 2-3 వీక్స్ లో ప్రతి ఒక్కటి నాశనం చేస్తాం ఇరాన్ ని అని అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అయితే అన్నాడు. సో ఈ వార్ అనేది ఇలానే జరుగుతుంది. ఒకవేళ మన ఇండియా అయితే అందులో అయితే వెళ్ళదు, ఒకవేళ వెళ్ళినా కూడా మనమైతే సేఫ్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీని గురించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేనైతే మీకు తెలియజేస్తా ఉంటాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.